తెలంగాణ కుంభమేళాగా గుర్తింపు పొందిన మేడారం మహాజాతర కోసం 6,000 ప్రత్యేక బస్సులు నడుపుతోంది టీఎస్ఆర్టీసీ. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బస్సులు ఇప్పటికే మేడారానికి వెళ్లాయి. దీంతో హైదరాబాద్లో ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగులకు నరకం కనిపిస్తోంది. ఆఫీసులకు వెళ్లేందుకు బస్సులు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు నగర ప్రజలు. ఎల్బీ నగర్, హయత్ నగర్, అల్వాల్, ఉప్పలలో బస్ కోసం గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. అయితే దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రెగ్యులర్ సర్వీసులను తగ్గించడం జరిగిందన్నారు. దీంతో సాధారణ ప్రయాణికులకు కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉందని, జాతర సమయం కాబట్టి ఆర్టీసీ సిబ్బంది పెద్ద మనసుతో సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ భూపతి అందిస్తారు. కిరణ్ భూపతి. హరిత, తెలంగాణ కుంభమేళా మేడారం జాతరకు ఇప్పటికే ఆర్టీసీ 6,000 ప్రత్యేక బస్సులు నడుపుతుంది. గతంలో మేడారం జాతర జరిగినప్పుడు కేవలం 3,000 బస్సులు మాత్రమే నడిపించింది. నగరంలో ఉన్నటువంటి బస్సులను ఎక్కడ కూడా తగ్గించలేదు. కానీ ఈసారి మాత్రం ప్రయాణికులు బస్సుల సంఖ్య అత్యధికంగా పెరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 6,000 బస్సులను నడుపుతుంది. ఇటు సిటీలో ఉన్నటువంటి ప్రత్యేక బస్సులు ఏవైతే ఇప్పుడు నడుస్తున్నటువంటి నార్మల్ బస్సులు, సాధారణ బస్సులు ఏవైతే ఉన్నాయో ఆర్డినరీ బస్సులు అన్నింటినీ కూడా జిల్లాల వ్యాప్తంగా తిప్పేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపు ఈ రోజు నుంచి కూడా నిన్నటి నుంచే కొన్ని బస్సులన్నీ జిల్లాలకు వెళ్లిపోయినటువంటి పరిస్థితి భక్తుల కోసం. అయితే హైదరాబాద్ లో ఇటు ఉద్యోగాల కోసం వెళ్లేటువంటి వాళ్ళు కావచ్చు, స్కూళ్లకు వెళ్లేటువంటి అత్యవసర సమయాల్లో వెళ్లేటువంటి బస్సులను ఆశ్రయించేటువంటి వాళ్లకు ఉదయాన్నే కొంత ఇబ్బందులు అయితే ఏర్పడ్డాయి. ఆ విజువల్స్ కూడా మనం చూస్తా ఉన్నాం. ఇటు ఉప్పల్ కావచ్చు, అంతేకాకుండా ఎల్బీ నగర్ ఏరియాలో పెద్ద ఎత్తున ప్రయాణికులు వెళ్లేటువంటి ప్రయాణికులంతా కూడా గంటల కొద్ది బస్ స్టాపుల్లో వేచి ఉన్నటువంటి దృశ్యాలు అయితే కనబడతాయి. ఈ నేపథ్యంలోనే మెట్రోలో కూడా కిక్కిరిసి వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు ఉదయాన్నే కొన్ని వీడియోలు అయితే బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఆర్టీసీ ఎంపీ సజ్జనార్ కూడా స్పందించారు. ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో సాధారణ ప్రయాణికులు కొంత అసౌకర్యం కలగవచ్చు, ఖచ్చితంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి. 4 రోజుల పాటు బస్సులు ఏవి కూడా సిటీలో కొంత అందుబాటులో ఉండకపోవచ్చని కూడా తాను ట్విట్టర్ వేదికగా స్పందించినటువంటి నేపథ్యంలో కొంత అసౌకర్యం కలుగుతుంది కాబట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసుకోవాలని కూడా సూచించారు. సిటీలో బస్సులు తగ్గించడం పట్ల ఇటు ప్రయాణికులు కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ కిరణ్.